తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీ పథకాల్లో మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ. 500కి గ్యాస్ సిలిండర్‌కి సంబంధించి లబ్ధిదారులు ఇప్పటికే పలు విడతల్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోగా, కొంతమందికి సంబంధించిన గ్యాస్ సిలిండర్ అనేది ప్రస్తుతం బుకింగ్ అనేది చేసుకుంటూ ఉన్నారు. గత నెల 27వ తేదీ నుంచి ప్రారంభించిన ఈ యొక్క పథకానికి సంబంధించిన సబ్సిడీ అమౌంట్ అనేది నేటి నుంచి లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాకు జమ కాబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 500కి గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తామని గతంలో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే విడుదల చేయగా, దీనికి సంబంధించి లబ్ధిదారులు ఎవరైతే రూ. 500కి యొక్క గ్యాస్ సిలిండర్ అనేది బుక్ చేసుకోవాలనుకున్నట్లయితే టోటల్‌గా మీకు సంబంధించి గ్యాస్ సిలిండర్‌కి సంబంధించిన పూర్తి అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క అమౌంట్ అనేది మీరైతే చెల్లించాల్సి ఉంటుంది. చెల్లించిన అమౌంట్‌కి సంబంధించి రూ. 500కి సంబంధించిన సబ్సిడీ అమౌంట్ అనేది తిరిగి మీ యొక్క బ్యాంక్ అయితే జమ చేయడం జరుగుతుంది. ఉదాహరణకు గ్యాస్ సిలిండర్ అనేది రూ. 1000 గనుక ఉన్నట్లయితే రూ. 500 అనేది మీకు తిరిగి అంటే మీరు రూ. 1000కి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నట్లయితే తిరిగి రూ. 500 అనేది ఆ యొక్క సబ్సిడీ డబ్బులనేది ఏదైతే గ్యాస్ సిలిండర్‌కు బ్యాంక్ అకౌంట్ నంబర్ అనేది లింక్ చేసి ఉంటారో, ఆ యొక్క బ్యాంక్ అకౌంట్‌కు ఈ యొక్క సిలిండర్‌కి సంబంధించిన సబ్సిడీ అమౌంట్ అనేది తిరిగి వారికైతే అందజేయడం జరుగుతుంది. నేటి నుంచి సబ్సిడీకి సంబంధించిన యొక్క గ్యాస్ సిలిండర్‌కి సంబంధించిన డబ్బులనేది లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాకు జమ కాబోతున్నట్లు, దీనికి సంబంధించి ఇంకా అప్లై అనేది చేసుకోవాలనుకున్నట్లయితే వెంటనే మీరు ప్రజాపాలనలో గనక అప్లై అనేది చేసుకున్నట్లయితే వారికి కూడా ఈ యొక్క సబ్సిడీకి గ్యాస్ సిలిండర్‌లు అయితే అందజేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీరు ముందుగానే బుకింగ్ అనేది చేసుకొని పూర్తి అమౌంట్ మీరైతే చెల్లించాల్సి ఉంటుంది. అలాగే సంవత్సరానికి 7 గ్యాస్ సిలిండర్లు మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా మీకైతే రావడం జరుగుతుంది. 8వ గ్యాస్ సిలిండర్ నుంచి పూర్తి అమౌంట్ మీరైతే చెల్లించుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన సబ్సిడీ అమౌంట్ మీకైతే రాదు. కేవలం 500 మాత్రమే మీకు సంబంధించిన ఈ యొక్క సబ్సిడీ అమౌంట్ అనేది తిరిగి మీ యొక్క బ్యాంక్ ఖాతాకైతే రావడం జరుగుతుంది.